వెల్కమ్ టు సూపర్ టేస్ట్. నా పేరు షెఫ్ వెంకట్ ఫ్రమ్ గాసిబో. ఇక్కడ మనము ఇటాలియన్ అండ్ మెక్సికన్ ఫుడ్, టోటల్గా వెజిటేరియన్ ఫుడ్ ఇక్కడ తయారు చేస్తామండి. మనం ఈరోజు మెక్సికన్ టాకోస్ తయారు చేయబోతున్నాం. Olive oil, diced tomatoes, diced onion, diced bell peppers, baby corn, white soya beans, cream, chili flakes, salt, జీరా పౌడర్, మిరియాల పొడి. దానికి ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ మనం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం అండి. ఆలివ్ ఆయిల్ వేడెక్కుతుంది. సో మనం ఫస్ట్ కొంచెం దీంట్లో చాప్ గార్లిక్ వేద్దాము. ఓకేనండి, ఇప్పుడు మన గార్లిక్ సాటే అయిపోయింది. జస్ట్ గార్లిక్ సాటే అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు డైస్డ్ వెజిటబుల్స్ అండి, మన డైస్డ్ వెజిటబుల్స్ వేస్తాం. దీంట్లో డైస్డ్ ఆనియన్స్, టమాటోస్, డైస్డ్ ఆనియన్స్ టమాటోస్ వేసాము. సో ఇప్పుడు మన ఆనియన్స్ టమాటోస్ మంచిగా సాటే అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం కొంచెం బేబీ కార్న్ యాడ్ చేద్దాం. సో మెక్సికన్ ఫుడ్లో బాగా బేబీ కార్న్ ఇవన్నీ కూడా కార్న్ బాగా యూజ్ చేస్తారండి. కార్న్, బెల్ పెప్పర్స్, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ బెల్ పెప్పర్స్, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్. సో మనకి వెజిటబుల్స్ బాగా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ముందే బాయిల్ చేసుకుని వేసుకుంటే మీకు వెజిటబుల్స్ సాఫ్ట్గా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు చేసే మెక్సికన్ టాకోస్కి కొంచెం వెజిటబుల్స్ క్రంచీగా ఉంటే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది, వెజిటబుల్ టేస్ట్ బాగా వస్తుంది. సో మన వెజిటబుల్స్ సాటే అయిపోతున్నాయి ఇక్కడ. సో మనం ఇప్పుడు లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేద్దాము. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా మన వెజిటబుల్స్ కుక్ అవుతాయి, దాంట్లో ఉన్న జ్యూసెస్ అబ్జర్వ్ అవుతాయి తొందరగా. సో ఇప్పుడు మన వెజిటబుల్స్ సాటే అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం లైట్గా ఆరిగానో, పెప్పర్ పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ క్యూమిన్ పౌడర్. చూసారండి, ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఆరిగానో, చిల్లీ పౌడర్, క్యూమిన్ పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత దీని అరోమాస్ మంచిగా వస్తున్నాయి, వెరీ గుడ్ అరోమా. సో మనం దానికి కొంచెం టమాటో సాస్ వేస్తామండి, ద బేసిక్ టమాటో సాస్. సో ఇప్పుడు ఈ టమాటో సాస్లో మన వెజిటబుల్స్ కుక్ చేస్తాం. సో వెజిటబుల్స్ కుక్ చేసిన తర్వాత మన మెక్సికన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ బీన్స్. సో మన వైట్ బీన్స్ ఉన్నాయి ఇక్కడ. సో వైట్ సోయా బీన్స్ అండి, ఇది ఆల్రెడీ 1 day ముందు మనం సోక్ చేసుకుని బాయిల్ చేసుకున్న బీన్స్. సో వైట్ బీన్స్ కొన్ని వేస్తాం. ఇంకా మీకు అవైలబిలిటీ బట్టి ఇఫ్ ఇట్ ఆల్ యూ ఆర్ గెట్టింగ్ లైక్ మనకి వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్ కానీ మనకి మార్కెట్లో దొరికితే వీ కెన్ యూజ్ ఆల్సో బ్లాక్ బీన్స్ హియర్. సో మన మిక్సర్ రెడీ అయిపోయిందండి, మంచిగా చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా దీని అరోమాస్ వస్తున్నాయి. సో వన్స్ ఇప్పుడు మన మిక్సర్ రెడీ అయిపోయింది కాబట్టి మనం లైట్గా క్రీమ్ వేస్తాం దీంట్లో. సో ఇప్పుడు మన బేసిక్ టాకోస్లో కావాల్సిన స్టఫింగ్ మిక్చర్ రెడీ అయిపోయింది. సో మెక్సికన్ ఫుడ్లో కూడా చాలా మట్టుకి మన ఇండియన్ స్పైసెస్ ఏమైతే ఉన్నాయో లైక్ కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారండి. మామూలుగా మనం కాంటినెంటల్ ఫ్రెంచ్ క్యూజిన్స్లో అవి చూస్తే అంత పెద్దగా యూజ్ ఉంటుంది, కానీ మెక్సికన్ క్యూజిన్ ఆల్మోస్ట్ ఇట్ రిలేట్స్ టు ఇండియన్ క్యూజిన్ యాజ్ వెల్. సో ఇక్కడ మన మిక్చర్ రెడీ అయిపోయింది. సో మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు నెక్స్ట్ మనం టాకోస్ తీసుకుంటామండి. ఇది టాకోస్ మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అక్కడ చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు మీకు ఈ టాకో షెల్స్ అంటారు. ఇది మనకి కార్న్ ఫ్లవర్ తోటి తయారైన టాకోస్. సో మనం దీనికి జస్ట్ చిన్న ఇది చిల్లీ గార్లిక్ డిప్ అండి, జస్ట్ లైట్గా దీనికి చిల్లీ గార్లిక్ డిప్ ఒక కోటింగ్ ఇస్తాము ఇలాగా లోపల. సో చిల్లీ గార్లిక్ డిప్ ఇవ్వడం వల్ల మన టాకోస్ మంచిగా టేస్టీగా స్పైసీగా ఉంటాయి. సో ఇప్పుడు మన మిక్సర్ రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మన మిక్సర్ రెడీ అయిపోయింది. సో లైట్గా మనం ఈ మిక్సర్ తీసుకుని ఇట్లాగా దీంట్లో వేసుకుంటాం.
మనం దీంట్లో మన టాకోస్ మిక్చర్ కొంచెం వేసిన తర్వాత దీంట్లో సగమే వేస్తాము, పూర్తిగా వేయకూడదు మిక్చర్. కొంచెం వేసిన తర్వాత దీంట్లో మనం ఏదైనా సాలడ్స్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన దగ్గర ఐస్బర్గ్ లెట్యూస్ ఉంటే ఐస్బర్గ్ లెట్యూస్, లేకపోతే ఏదైనా ఫ్రెష్గా ఎనీ అదర్ కైండ్స్ ఆఫ్ లెట్యూస్ లైక్ రోమన్ లెట్యూస్ కానివ్వండి, గ్రీన్ లీఫ్ లెట్యూస్ కానీ, అలాంటి లెట్యూస్ ఏమున్నా సరే మనం వేసుకోవచ్చు. మన దగ్గర ఐస్బర్గ్ లెట్యూస్ ఉన్నది, సో విల్ యూజ్ ఐస్బర్గ్ లెట్యూస్ టు జస్ట్ టాప్ అప్ ఆన్ దిస్ మసాలా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు లెట్యూస్ షెడ్ చేసుకుందాము, జస్ట్ లైక్ జూలియన్స్ లాగా. సో ఇప్పుడు మనం జూలియన్స్ లాగా లెట్యూస్ షెడ్ చేసుకున్నాం కదండి. సో ఇలాగా లెట్యూస్ వేసేసి మళ్ళీ మన సేమ్ అదే టాపింగ్, జస్ట్ కొంచెం టాపింగ్ దీని మీద వేసేస్తాం ఇట్లా. సో ఇప్పుడు మనం ఇట్లా టాపింగ్ వేసిన తర్వాత చూసారు కదా, ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ లెట్యూస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ నైస్ అండ్ హెల్దీ. సో నెక్స్ట్ ఇక్కడ దాకా అవి వచ్చిన తర్వాత మనం దీంట్లో లైట్గా లెమన్ జ్యూస్ వేసుకుంటాము. జస్ట్ మనకు ఆ సాలడ్ లాగా టేస్ట్ వస్తుంది దీనికి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు జస్ట్ గ్రేట్ ఇట్ విత్ సమ్ చీజ్. సో మనము చెదార్ చీజ్ అట్లా వాడచ్చండి, చెదార్ చీజ్ కానీ, అమెరికన్ చీజ్ కానీ, లేకపోతే స్విస్ చీజ్ కానీ. సో దిస్ ఈస్ ఓకే విత్ ద టాకోస్. సో జస్ట్ మనం లిటిల్గా జస్ట్ లైట్గా అలాగా మన చెదార్ చీజ్ దాని మీద గ్రేట్ చేసి వేసుకున్నాము. సో దీని మీద మనం గార్నిష్ విత్ కొరియాండర్, కొత్తిమీరతోటి దీన్ని గార్నిష్ చేసుకున్నామండి. ఓకే, సో మన హాట్ క్రంచీ టాకోస్ రెడీ ఉంది ఇప్పుడు. సో దీంట్లో అన్నీ కూడా హెల్దీ వెజిటబుల్స్ చూసారు కదా, అన్ని హెల్దీ వెజిటబుల్స్, బీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరికీ ఇది మంచి న్యూట్రిషియస్ ఫుడ్. సో ప్లీజ్ డూ ఎంజాయ్ అవర్ టాకోస్. సూపర్ టేస్ట్లో ఒక చిన్న బ్రేక్.